పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విశ్వస్మై నమః. ఏంటి ఫోన్ ఏమన్నా వచ్చినాదే? ఏం ఫోను? నేను ఏ ఫోన్ చూడలే. పండగదే ఎల్లు వస్తానన్నది. నాతోనే ఏమో నా తెలియదు. ఫోన్ ఎత్తట్లేదే. తోవలో ఉందా? వస్తదిలే. అమ్మా అమ్మా అమ్మా, బాగున్నావా రూపా? ఎప్పుడు అమ్మా అమ్మా, ఎక్కడున్నావే? అమ్మా రూపా. గంగా, ఏం చేస్తున్నావు? అమ్మాయి వచ్చి నవ్వులేదా? చాయ్ తీసుకురా. అదంతేలేమ్మయ్యగా, నేను అప్పుడే అన్నా మా ఆడపడుచుందని, వాడే దీన్ని తీసుకొచ్చాడు. పండక్కి ఏం చేయించమంటావు? పండక్క అప్పుడు చేపించావు చూడు, గారెలు, బూరెలు, మురుకులు, సర్వపిండి సర్వపిండి బాగుందమ్మా, సూపర్ ఉంది, అది చేపించు. మన కర్మ అయిపోయింది, ఏం చేయలేం. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదమ్మా. దీన్ని పంపించేసి ఆ సంబంధం తీసుకొచ్చుకుందాం. నాతో అవుతుందంటావా అమ్మ? మరి నేనున్నా కదా, నేను అందుకే వచ్చిన. సూడిక నుంచి అత్తమ్మ టీ. అత్తమ్మ, పని మొత్తం అయిపోయింది, ఇప్పటికి బాగా లేట్ అవుతుంది, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అత్తమ్మ. పనంతా ఆడైందమ్మా. అమ్మాయి వచ్చింది, పిండి వంటలు అవి ఇవి చేయొద్దా? ముందు ఇంట్లో పని కానీ, తర్వాత చూద్దాం. ఏమైంది అత్తమ్మా? కనిపిస్తలేదా? చాయ్ మొత్తం అమ్మాయి చీర మీద పడింది, పోయి తుడుపో. నా గొంతు కాలననే కదా ఇంత వేడికిచ్చినావు. హలో చెల్లే, అన్నా. బయలుదేరినావే? ఇంకా లేదన్నా, ఇంటికి ఆడబిడ్డ వచ్చింది, కొంచెం పని ఎక్కువైందన్నా. ఏం లేదు, ఒక అర్ధగంటలో బయలుదేరుతాన్నా. చెల్లిరా చెల్లె. వస్తున్నా. ఏంది? ఏంది జాగ్రత్తగా తీసుకొస్తాను. ఏటకూర? ఏటకూర లేదు, గీటకూర లేదు. కోడి కూరన్నా తీసుకొస్తాను. అదొన్ని కోడి కూర ఎక్కడదయ్యా? కోడి కూర లేదు, ఏమీ లేదు. తీసుకొస్తాను. ఇగో గుడ్లు లేదు, ఏం లేదు. అలా తొక్కు ఉంది, వేసుకొని తినిపోతుంది. ఇప్పుడు నీ చెల్లెకు కోడి కూర నాటుకుని ఉండకపోతే ఏం కాదు. ఊకో. రాక సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఎవరు రావద్దన్నారు? వస్తూనే ఉంది కదా, సంవత్సరానికి వస్తుంది, సంవత్సరానికి వస్తుంది. ఏమే నీ అన్నదప్పుడు ఇట్లనే చెప్తారు ఏం నీకు? ఇప్పుడు మా బాగా ముచ్చట ఎందుకు వచ్చిందంట నీకు? ఏమే మాటకి సమాధానం చెప్తావే? అనుకున్నది బాగానే చెప్పబట్టి వస్తా పట్టి పెట్టుకుంటా కూర్చో. నాకేమేమంటుంది? నేనేం చేసుకుంటా ఉంటున్నాను. నేను పోతా మా గారింటికి. ఏమనుకున్నావే నువ్వు? ఏమయ్యో, మీదకి చెయ్యలేపబడితే నేను లేపలేకనా? నీ ఐడియా. పిండి విసుకడం అయిందా? అవుతుంది అత్తమ్మ. వర్షం పడతట్టుంది, మబ్బు పట్టింది,
పైకి పోయి బట్టలు తీసుకురాపో ముందు. ప్రయాణం చేసి అలసిపోయినామమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. సరే అమ్మా. కూరగాయలు కోసింది చాలు, అమ్మాయి అలసిపోయింది, పోయి కాలు తీసుకుపో. ఇప్పటికే చాలా చీకటి అవుతుంది. అన్నయ్యకి వెళ్ళి రాఖీ కట్టొస్తాను. డబ్బులు ఇవ్వరా? తీసుకో 100 రూపాయలు. నీ ముఖానికి 100 రూపాయలే ఎక్కువ. అయినా బస్సులు ఫ్రీనే కదా, మూసుకొని వెళ్ళు. వద్దే గంగా రామ్మా రా. ఇదేనా రావడం? చూసి మీ అన్నకి ఇప్పుడే వాయమ్మ. ఏమో కోడి కూరనే యాట కూరనే. లోపలికి వస్తావా? ఏమొస్తావులే, అంత దూరంకి వచ్చి కూసయ్యడని. ఏమే గట్లా చూస్తున్నావు? మీ అత్త వచ్చింది, జర నిన్ను పట్టుకరా పో. వచ్చింది నా పానాలకి. అంత పోయినాక పొద్దునీకి వచ్చి రాఖీ కట్టమంటే ఈ మగ నుంచి అయినా ఆయన ఆటో పోకుండా అందం అనుకుని ఇంట్లో పోయి అయినా నాకు తెలియకడుగుతా లేచిపోయిన వాళ్ళ గురించి ఇంకా రాఖీల పండుగ అంటే ఒకటి ఉన్నావానే. ఏమే జర నీళ్ళన్నా ఇపో. ఏం మొత్తం పెట్టుకొని వస్తారో వీళ్ళకి నేను ఇంకా వండి పెట్టాలా? కోడీలంట మేకలంట. నాకు వచ్చింది అంతా కర్మ. ఏందే ఆ పోనీరా. అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఏమో. లేటుగా వెళ్ళానంటే అత్తయ్య అస్సలు ఊరుకోదు. అందులో ఆడపడిచి వచ్చింది. అసలు ఈ సంవత్సరం నేను అన్నయ్యకి రాఖీ కట్టగలుగుతానా?